అందరికీ నమస్కారం అండి. జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత అందరము కూడా ఇప్పుడు ఏ పర్సెంటేజ్ వస్తుంది అనే ఆలోచనతో ఉన్నాము. అయితే లాస్ట్ ఇయర్ ఒకసారి ఎంతమంది అటెంప్ట్ చేశారనేది ఒకసారి చూస్తే 12.2 lakhs మెంబర్స్ అటెంప్ట్ చేశారు. అయితే యూనిక్ స్టూడెంట్స్ అంటే ఫస్ట్ సెషను సెకండ్ సెషను కలిపి 14.1 lakh మెంబర్స్ ఎగ్జామ్ రాశారండి జేఈ మెయిన్స్కి వచ్చేటప్పటికి. మరి ఈసారి 2025 ఫస్ట్ సెషన్లో అటెంప్ట్ చేసిన వాళ్ళు 13.8 lakhs అంటున్నారు. అలాగే యూనిక్ స్టూడెంట్స్ 15.5 lakhs ఉండొచ్చు అంటున్నారు. యూనిక్ అంటే ఫస్ట్ సెషను సెకండ్ సెషను కలిపి రాసేవాళ్ళు ఈ సంవత్సరం 15.5 lakhs ఉంటారంటున్నారు. చూడండి ఎంత హెవీ కాంపిటీషన్ ఉందో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం. అయితే మనందరికీ ఇప్పుడు జేఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలో అడ్మిషన్ కోసం చూస్తూ ఉన్నాము. మనకి ఇక్కడ మన ఇండియాలో 3 types ఆఫ్ ఎన్ఐటీ కాలేజెస్ ఉన్నాయి. Tier 1, Tier 2, Tier 3. Tier 1 అన్నీ కూడా మనకు చాలా ఎప్పుడో అవి ఎస్టాబ్లిష్ అయినవి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నవి, ఓల్డ్ ఎన్ఐటీలు. ఇక్కడ కానీ సీట్ వస్తే ఆ స్టూడెంట్ చాలా బాగుంటుంది. Tier 2 వచ్చేటప్పటికి సెకండ్ స్పెల్లో ఏర్పడినటువంటివి, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఎక్కడ సీట్ వచ్చినా సరే మనము జాయిన్ కావచ్చు. ఎక్కడ జాయిన్ అయినా సరే స్టూడెంట్కి మంచి బ్రాంచెస్లో జాయిన్ అయితే అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. అలాగే Tier 3 ఇవన్నీ కూడా లేటెస్ట్గా ఏర్పడినటువంటి ఎన్ఐటీలు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, మిజోరాం, మణిపూర్, ఉత్తరాఖండ్ ఇవన్నీ కూడా లాస్ట్లో ఏర్పడినటువంటి ఎన్ఐటీలు. ఇక్కడ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, కొన్ని ఏరియాల్లో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కూడా చాలామంది రెగ్యులర్ ప్రొఫెసర్స్ కాదు, కాంట్రాక్చువల్గా వచ్చినటువంటి వాళ్ళు, అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు. కాబట్టి Tier 3 వచ్చేటప్పటికి లాస్ట్ ఛాన్స్గా మనం చూసుకుంటూ ఉంటాం. ఇది లిస్ట్ ఆఫ్ ఎన్ఐటీస్కి సంబంధించి. ఇక టోటల్ సీట్స్ గురించి ఎన్ఐటీలో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మొత్తంగా చెప్పాను. ఎన్ఐటీలు 31 ఉంటే 24,229 సీట్స్ ఉంటాయి. త్రిబుల్ ఐటీలు వచ్చేటప్పటికి 26 త్రిబుల్ ఐటీలు ఉన్నాయి. ఇవి 8,546 సీట్స్ ఉంటాయి. జిఎఫ్టీఐలు ఏవైతే ఉన్నాయో జిఎఫ్టీఐలు 32 ఉన్నాయి. ఇవి 9,402 ఉన్నాయి. ఇవి ఓవరాల్గా మనకి సీట్స్ ఎన్ఐటీ, త్రిబుల్ ఐటీ, జిఎఫ్టీలు. ఇంకా ఐఐటీలకు వచ్చేటప్పటికి మన ఇండియాలో 23 ఐఐటీస్ ఉన్నాయి. ఈ 23 ఐఐటీల్లో 17,000 అంటే 17,740 సీట్స్ మనకి ఐఐటీల ద్వారా ఉన్నాయి. ఇవి కొంత అటు ఇటులో పెరగచ్చు కూడా, కొంచెం ఎక్కువే ఉండొచ్చు. ఇది లాస్ట్ ఇయర్ వరకు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్. ఇది మనకు ఉన్నటువంటి ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఎన్ఐటీలు కానీ, ఐఐటీలు కానీ, త్రిబుల్ ఐటీలు కానీ అండ్ జిఎఫ్టీఐలు కానీ, వీటిలో అడ్మిషన్ కోసమే మనం ఇంత కష్టపడి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్లు రాస్తూ ఉంటాం. అయితే చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నేను ఇప్పటివరకు 2 వీడియోలు చేశాను, ముఖ్యంగా మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్. ఫస్ట్ వీడియోలో అప్ టు 93 వరకు ఒక వీడియో చేశాను, తర్వాత 97 వరకు ఒక వీడియో చేశాను. చాలామంది 100, 190, 80 స్కోర్ వచ్చిన వాళ్ళకు కూడా ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు అని చాలా వరకు అందరూ కూడా కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కామెంట్స్లో నేను కొంచెం రిప్లై ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి నాకున్న పరిజ్ఞానం ప్రకారంగా, నాకున్న లాస్ట్ 2 వీడియోస్ చేసిన దాన్ని బేస్ చేసుకొని, నాకున్నటువంటి చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్తో మాట్లాడిన ఎక్స్పీరియన్స్ని బట్టి 93 వరకు ఎట్లాగో కొంతవరకు మనం డిస్కస్ చేసాము లాస్ట్ 2 వీడియోస్లో. ఈ వీడియోలో 92% అయితే ఎంత స్కోర్ రావాలి, 91% అయితే ఎంత స్కోర్ రావాలి, 90% అయితే ఎంత స్కోర్ రావాలి, 89% అయితే ఎంత స్కోర్ రావాలి, అది షిఫ్ట్ వైజు, డేట్ వైజు నేను ఇక్కడ మీ అందరికీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే అండి, ఇది కొంచెం కష్టమే. ఎందుకంటే ఈ స్కోర్లో చాలామంది ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు. మీరు 200 అబోవ్ ఈజీగా చెప్పొచ్చు, తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. 200 అండ్ 180 మధ్య కొంచెం ఇంకా ఈజీగా చెప్పొచ్చు. అండ్ అప్ టు 150 వరకు కొంచెం చెప్పొచ్చండి. అంటే 93% వరకు కూడా కొంచెం వరకు మనం గెస్ చేయొచ్చు, బాగా దగ్గరగా గెస్ చేయొచ్చు. కానీ తర్వాత వచ్చేటువంటి స్కోర్స్ ఏవైతే ఉన్నాయో 120 బిలో స్కోర్స్ అన్నీ కూడా గెస్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు. కాబట్టి ఎంతమంది ఉంటారు, ఏ మార్క్స్లో అనేది పూర్తిగా చెప్పలేము. కాస్త మనం అర్థం చేసుకోవడం కోసం, కాస్త మనము కొంచెం రిలీఫ్ అవ్వడం కోసం, మనము ఒక ప్లానింగ్ కోసం, అంటే సెకండ్ సెషన్ ప్లానింగ్ కోసము ఈ పర్సెంటేజ్కి ఈ స్కోర్ వస్తుందని నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది.
కాబట్టి ఇది నేను యాక్యురేట్ అని నేను చెప్పలేను. కొంతవరకు మెసేజెస్లో రెస్పాన్స్ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా అయ్యే బదులు నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ కూడా కాస్త అవగాహన కోసమే ఈ వీడియోలో 89%కి ఎంత స్కోర్ రావాలి, 90%కి ఎంత స్కోర్ రావాలి, 91%కి ఎంత స్కోర్ రావాలి, 92%కి ఎంత స్కోర్ రావాలనేది ఈ వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇది ఓన్లీ జస్ట్ అండి, ఇది గెస్ట్ అండి. నేనేమి అంత పర్ఫెక్ట్ అని చెప్పలేము. ఏమో దగ్గరగా ఉండొచ్చు. అంటే నేను చాలా అనాలిసిస్ చేశాను కాబట్టి కాస్త నమ్మకం నాకు. ఇది నేను కొంతవరకు పర్వాలేదు, ఈ పర్సంటేజ్ ఈ స్కోర్కి వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి చూడండి, ఇక్కడ నేను 28th షిఫ్ట్ అయితే యాక్యురేట్ అండి. 28th షిఫ్ట్ అయితే ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ అయితే ఇంకా డౌట్ ఉండదు. ఆ స్కోర్లో అయితే మనము ఈజీగా ఉండొచ్చు ఆ పర్సంటేజ్కి. అంటే ముఖ్యంగా ఇంకొక ఆలోచన ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఈ పర్సంటేజ్ వరకు కూడా మనం క్వాలిఫై అవుతాము. అప్ టు ఎవరైతే రిజర్వేషన్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ పర్సంటేజ్ వరకు క్వాలిఫై అవుతారు. కాబట్టి ఇది కొంచెం మీ అందరికీ అర్థం చేసుకోవడం కోసం వీడియో చేశాను. కాబట్టి చాలామంది నాకు సబ్స్క్రైబులు చేశారండి. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ రోజుతోటే 1000+ సబ్స్క్రైబర్లు అయ్యారు, 1,50,000 వ్యూవర్స్ అయ్యారు. ఏదైతే ఎడ్యుకేషన్ ఛానల్ అంటే చాలామంది ఇంట్రెస్ట్గా చూడరు. అదే పొలిటికల్ ఛానల్ పెట్టానంటే నేను చాలామంది చూసి ఈసారికి నా ఛానల్ చాలా వరకు పాపులర్ అయ్యేది. కానీ నాకు ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఎవరైతే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ మీద ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ కోసం వీడియో చేశాను. కాబట్టి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.